అందరికీ నమస్కారం. ఈరోజు కేశినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేశినేని నాని? నిన్నటిదాకా ఆహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే 1 టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 2024 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేశినేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని, గొట్టంగాళ్ళని అన్నిటికన్నా కూడా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు, అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి, మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది. ఒక జాతీయ అధ్యక్షులు కుటుంబ సభ్యులతో కనకదుర్గమ్మ దేవాలయానికి వస్తే మీ అహంకారక
పూరిత వైఖరితో ఆ రోజు మీరు ఆడిన దుర్భాష కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ ఆ రోజే మీ పతనానికి నాంది పలికాయి. మీ అహంకారం, మీ దుర్భాషలో ఇవాళ మీ పతనానికి దారితీసాయి. ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు పెద్ద ఎత్తున 226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకి ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి, కేశినేని నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు, రాళ్లదాళ్లు, దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసినా నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్ళి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోటలో 2 సార్లు గెలిచి నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు, తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా, కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ, నీ అహంకారపూరిత వైఖరి కానీ, నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తల్ని, నాయకుల్ని బాధకు గురి చేసినా నాయకుడి మీద గౌరవంతో, అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం, ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వయంగా నాయకుడు 53 రోజులు జైలుకి వెళ్ళి వస్తే ఇంత దిగజారి మాట్లాడతావా? నేను అడుగుతున్నానని వైసీపీ గుండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేశినేని భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు, గుండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా? మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల, నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో. నేను 4 సార్లు గెలిచిన, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తలు, నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాయకత్వం, చర్మం ఒలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో, ఎంపీలు అవ్వాలనో, ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో, అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు. మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన కేవలం కొద్ది రోజుల ముందు. ఎప్పుడూ గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు. ఇవాళ అక్కడ కరకట్ట కమల్ హాసన్, లోకేష్ బాబు చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోక ముడిసే కరకట్ట కమల్ హాసనే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు అక్కడ. దట్ ఈజ్ నాయకత్వం అంటే.
ఇవాళ విజయవాడ లాంటి బలమైన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోట ఎంపీ నియోజకవర్గంలో 2 సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే ₹1 7 ఇన్ఛార్జీలు 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా? వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకి నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు. నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు. 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలూచీ వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. ఎన్నికల ముందే లాలూచీ పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? 1 టౌన్లో కొబ్బరి చెప్పుల మంత్రి అవినీతి పరుడు అన్నావు. ఆ అవినీతి పరుడు కారు తోలుతా ఉంటే ఇవాళ తాడేపల్లి కొంపకెళ్ళి చిలక పలుకులు పలుకుతావా? ఆత్మగౌరవం లేదా? దగ్గర 281 మంది చనిపోయారు అమరావతి రైతాంగం పోరాటంలో, ఉద్యమంలో. 1485 రోజులు అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది. రైతుల మీద 2200 అక్రమ కేసులు పెట్టాడు దుర్మార్గుడు జగన్ రెడ్డి. 2 సంవత్సరాల నుంచి కౌలేయకుండా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడు నీకు సన్మార్గుడు అయ్యాడా? అటువంటి దుర్మార్గుడు నీకు అభివృద్ధి కాముకుడయ్యాడా? పనికి మాలిన ఉద్యోగాల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? ఇంత దిగజారాలా? అమరావతి రైతులు ఉసురు తోలుతుంది. అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ మహానగర వైభవం ఎలా ఉంది? గుంటూరు మహా వైభవం ఎలా ఉంది? నువ్వా విజయవాడ గురించి మాట్లాడేది? విజయవాడలో 100 కోట్ల అభివృద్ధి మేము చేయలేదా? సిగ్గుందా అని అడుగుతున్నా. తెలిసే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. దగ్గర 100 కోట్ల పుష్కరాల్లో ఎన్నో ఘాట్స్ కట్టి అభివృద్ధి చేశాం. ఇవాళ రిటైనింగ్ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులు. ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ పనులు ప్రారంభం చేస్తే ఇవాళ వైసీపీ నాయకులు జబ్బలు దరుచుకుంటున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? శాసనసభ్యులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నీకు తెలుసా? హజ్ హౌస్ ఏంటో తెలుసా? మైనార్టీ అభివృద్ధి కోసం ఎన్ని కళ్యాణ మంటపం కావచ్చు, హజ్ హౌస్ కావచ్చు, సంబంధించిన స్కూల్ బిల్డింగ్లకు సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో నీకు తెలుసా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎన్ని 100 కోట్లు వచ్చినాయో నీకు తెలుసా? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గడ్కరీ గారిని ఒప్పించి ఆ ఫ్లైఓవర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా డిజైన్స్ విషయంలో అధికారులు కూర్చోబెట్టి ఎన్ని గంటల సమావేశాలు జరిగాయో నీకు తెలుసా? సోషల్ మీడియాలో నోరికి అద్దు లేకుండా ఎంపీగా గెలిచామనే అహంకారంతో 55 నెలలుగా నీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు సాధించావంటే పార్టీ క్రమశిక్షణ, పార్టీ అధినాయకుడు కష్టం, ఆయన పడతా ఉన్న కష్టం, ఆయన చేస్తా ఉన్న కష్టం, అవన్నీ మర్చిపోయి జగన్ రెడ్డి పంచన చేరి నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా అబద్ధాలు మాట్లాడతావా? గ్రీనరీ చేయాలని గన్నవరం నుంచి విజయవాడ మహానగరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇది మన విజయవాడేనా, ఈ గ్రీనరీ మన విజయవాడేనా, ఈ లైటింగ్ మన విజయవాడేనా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, మన ఎంపీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ 5 ఏళ్లలో ఏనాడన్నా జగన్ రెడ్డిని విజయవాడ అభివృద్ధి మీద నిలదీశావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అడ్డగోలుగా గాలికి వదిలేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఏనాడన్నా జగన్ రెడ్డిని నిలదీశావా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ జిల్లాలో
నిలదీశావా? ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళే ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఆడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద నాయకుల మీద పడి ఆడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం, కించపరచడం, నీ అహంకారం, నీ బాధ్యత లేని ప్రకటనలో, నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడును బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి, మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేశినేని నానిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా తీసుకో, విజయవాడ నగరంలో గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నావు. ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఏం చేసావో చెప్పు. ఇవాళ 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు. పోలవరాన్ని 72% తీసుకెళ్లారు. పట్టిసీమ సంవత్సరం కాకుండా పూర్తి చేశారు. ఇవన్నీ ఆయన గొప్పతనం, నాయకుడు గొప్పతనం, నాయకుడు విజనరీ, నాయకుడు ఆలోచన. దాన్ని దేవినేని ఉమాతో చేపిస్తాడు, ఎల్లయ్యతో చేపిస్తాడు, పుల్లయ్యతో చేపిస్తాడు. ఆ సమర్థత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ బండి కింద కుక్క, బండి వెళ్తా ఉంటే కుక్క, నేనే బండి మోస్తానని కుక్క మురిగినట్టు బాధ్యత లేకుండా ఎవరు మొరగకూడదు. ఇవాళ అధినాయకుడు, ఆయనకున్న విజనరీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ నగర వైభవం ఎలా ఉంది? వ్యాపారస్తులను అడుగు, ఉద్యోగస్తులను అడుగు, సామాన్య కార్యకర్తలను అడుగు. ఇవాళ నువ్వు పార్టీ మార్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు 4 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెలు నీ కనపడలా, రోడ్డు ఎక్కిన ఆశా వర్కర్లు నీ కనపడలా, దెబ్బలు తిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నీ కనపడలా. నిన్న టీచర్ల అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, టీచర్లను పట్టుకొని పోలీసులు లాక్కెళ్తా ఉంటే, లాఠీలతో పోలీస్ స్టేషన్లో పడేస్తూ ఉంటే, కొడతా ఉంటే నీకు కనపడలా. కానీ నీకు విజయవాడ ఎంపీ సీటు వైసీపీ బీఫామ్ మాత్రమే కనపడింది. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అమరావతి ఒక ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతి ప్రజా రాజధానిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి పూర్వ వైభవం, అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరుగుద్ది. ఆ వైభవం ఆ విజయవాడ మహానగరమే కాదు, గుంటూరు మహానగరమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలు, నగరాల్లో కూడా ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది. అవన్నీ చేసి తీరుతాం. ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్న అమరావతి ఉద్యమకారుల్ని, రైతుల్ని, మహిళల్ని కించపరుస్తూ ఇవాళ అవినీతిపరుడు జగన్ రెడ్డి పంచన చేరి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ కేశినేని నాని తన నోటి దురదని చూపించాడు. మొన్న తిరువూరు సంఘటన, కృష్ణా జిల్లా విజయవాడ ఏదైతే సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు సమావేశం అయితే 3:30 గంటలకి తిరువూరు పార్టీ కార్యాలయంకి వచ్చిన మీరు, ఆ రోజు మీరు చేయించిన విధ్వంసం, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ గారిని మీరు మాట్లాడిన దుర్భాషలు, మీరు తిట్టిన తిట్లు, ఆ రోజు మీ సమక్షంలో ఆయన మీద పడ్డ కుర్చీలు, మీ సమక్షంలో ఆయన మీద మీరు చేయించిన దాడి, మీ మనుషులతో వీడియోలు, టీవీలు, సోషల్ మీడియా అవన్నీ చూంచింది కేశినేని నాని. నీ అహంకారాన్ని, నీ నోటి దుర్స్థనాన్ని, నీ మాటల పైత్యాన్ని ఒక ఎస్సీ నాయకుడి మీద, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ మీద, ఎన్ఆర్ఐగా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి పార్టీ ఇన్ఛార్జిగా తిరువూరు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన దుర్భాషలాడి, ఆయన్ని తిట్టి, ఆయన మీద దాడి చేయించి
దగ్గర ఇవాళ 34 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తిరువూరు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన దాడికి, విధ్వంసానికి, నువ్వు నీ ఫోటో కోసం అక్కడ ఫ్లెక్సీలు చింపి, కుర్చీలు ఎరగొట్టి, కుర్చీలు విసిరేసి, ఒక ఎస్సీ ఇన్ఛార్జి దేవదత్తి మీద మీరు చేయించిన దాడికి 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరువూరు జైల్లో ఉన్నారు. మీ కళ్ళకు కనపడలేదా? జైలుకి వెళ్తే మీకు 3 కనపడ్డారు, 10 మంది కనపడలా. ఇదేనా కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల గౌరవం? మీ అహంకారానికి ఇవాళ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు జైల్లో ఉన్నారు. నూజివీడు జైల్లో ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి? నీకోసం కష్టపడ్డ కార్యకర్తల, నాయకులు వాళ్ళు ఇవాళ దగ్గర 24 మంది కార్యకర్తల, నాయకులు వారం రోజులుగా ఇళ్ల దగ్గర లేరు. ఇంకా 14 మంది నాయకుల మీద వైసీపీ గోండాలు ప్రభుత్వం కేసు పెడతా ఉంటే, నీకు సంబంధించిన కార్యకర్తలని, నాయకుల్ని బూతుల మంత్రి కొడాల నానితో కలిసి, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ పేర్లు తీయించిన మాట వాస్తవం కాదా? కేసినేని నాని అని అడుగుతున్నా. మరి మీకు సంబంధించిన నాయకులు 5-6 పేర్లు తీసేటప్పుడు మిగతా కార్యకర్తల నాయకుల పేర్లు ఎందుకు తీయించలేకపోయావు? ఎందుకు లాలూచి పడలేకపోయావు? ఒక 5-6 నాయకుల కోసం లాలూచి పడ్డ నువ్వు మరి ఇంతమంది మీద, 38 మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు? నీ అహంకారం, నీ తొందరపడతాను, నీ దురుస్తాను. దానివల్ల ఇవాళ 38 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 10 మంది నిన్న నూజివీడు జైలుకి వెళ్ళి చూసి వచ్చాను. కొంతమంది బీపీతో, షుగర్తో, అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న 10 మంది కార్యకర్తల, నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే, బాధపడుతుంటే చూశా. కానీ వాళ్ళు భయపడలా, ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం, నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం భయపట్ల. జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు. మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ, మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ, మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ, ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, మా నాయకులకి మీరు ఆపాదించొద్దు. దగ్గర 7 ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు? మీ నోటి దోలకి ఎందుకు దూరంగా ఉన్నారు? మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? ఇది మీ అహంకారం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతకాంతనం కాదా? దాన్ని మీరు పార్టీకి, నాయకుడికి ఆపాదిస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం 2 సార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా. మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు. మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు. ఎవరన్నా అడ్డం పడ్డారా? మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా? లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతిపరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటమే. అది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటమే. 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2019లో పార్లమెంటు సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు 7 శాసనసభ్యులుగా నుంచున్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప, పార్టీ ఖర్చు పెట్టింది తప్ప, ₹1 ఖర్చు పెట్టావా? గుడి మీద చేసుకొని చెప్పు. 2019 ఎన్నికల్లో 7 శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలుచిపడి, ఎమ్మెల్యేలతో లాలుచిపడి, నాకు ఎంపీ ఓటు వేయండి, ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి, పార్లమెంటు అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కనీసం 150 ఓట్లు, 200 ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చే కాదు.
అటువంటిది 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని, నాయకుల్ని కించపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలాడినా కూడా నాయకుడి మీద గౌరవం, పార్టీ క్రమశిక్షణ, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా, నువ్వెంత నోటి దురుసు తనం చూపించినా ఎవరు మాట్లాడలేదే. పార్లమెంటు సభ్యుల నిధులు కూడా కార్యకర్తలు అడిగితే ఇస్తారు, నాయకులు అడిగితే ఇస్తారు పార్టీ. కానీ నేను ఇష్టం వచ్చినట్టు వైసీపీ శాసనసభ్యులకి ఇచ్చినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిన్ను ప్రశ్నించలా, ఏ ఒక్క కార్యకర్త కూడా నిన్ను ప్రశ్నించలా. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నీకున్న అధికారాన్ని నువ్వు విచ్చలవిడిగా నువ్వు ఏ రంగులు వేసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ తిట్లు తిట్టినా, ఏ మాట మాట్లాడినా, ఎంత అహంకారంగా మాట్లాడినా ఎవడు కూడా నోరు తెరవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మా గౌరవం, చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం పట్ల మాకు గౌరవం, ఆయన పడతా ఉన్న ఇబ్బందుల పట్ల మాకు ఉన్న అభిమానం, గౌరవం, ఆయన పడతా ఉన్న కష్టాన్ని చూసి మేము కూడా ఆయన కష్టంలో ఒక్క 10 పైసలు, ఒక్క 10% మేము కష్టపడుతున్నామని మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఇన్నిసార్లు మాకు బీఫామ్ ఇచ్చాడే. పాపం స్వయంగా ఆయన కుటుంబ సభ్యులనే విమర్శించారు. లోకేష్ బాబుని, ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూ ఉన్నారు. బాలయ్య బాబుని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి అవినీతిపరుడు పక్కన, అటువంటి దుర్మార్గాలు చేసే జగన్ రెడ్డి పక్కన చేరి అమరావతి రైతులు కించపరుస్తావా? అమరావతి ప్రజా రాజధాని అవదంటావా? నువ్వేదో పెద్ద విజయవాడని నువ్వేదో ఓడపొడిసినట్టు ఏందా నువ్వు విజయవాడ చేసింది? ఏంది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు విజయవాడ చేసింది? నువ్వు నీ అహంకారం ఏంటి? ఒకటే తెలియజేస్తున్నాం, నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడొద్దు. నువ్వేం చేసావో చెప్పుకో, కాదంట్లా. కానీ ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ నీ ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఓడిపోయాం. నీకు ఆఫ్టర్గా కనపడుతున్నాం. ఎంతోమంది మహానాయకులు, ఎంతోమంది నాయకులు ఓడారు, గెలిచారు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థే గెలిచాడు, ఓడాడు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళే చేసిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఓడాడు, గెలిచాడు ఎమ్మెల్యేగా. గుర్తుపెట్టుకో. అహంకారం, ఇంత విచ్చలవిడి అహంకారం ప్రజలు సహించరు. కనకదుర్గమ్మ తల్లి సహించదు, ఏ దేవుళ్ళు కూడా సహించరు. అహంకారం ఉండొచ్చేమో కానీ ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 6 శాసనసభ్యుల్ని, 6 ఇన్ఛార్జీల్ని నట్టేట ముంచి గెలిచిన 8,720 ఓట్ల మెజార్టీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకో తప్ప విజయవాడలో అభివృద్ధి జరగలేదు, మేం చేయలేదు, లేదా ఇట్లా నోటికొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు సహించరు. ఎన్టీఆర్ తెలుగుదేశం, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ప్రాణాలిచ్చే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. నీలాంటి అవకాశవాదులు, నీలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే నాయకులు నీతో ఉండొచ్చేమో కానీ ఏ కార్యకర్త, నాయకుడు కూడా నీ చెంతం చేరటానికి, నీ పక్కన ఉండటానికి కూడా ఏ కార్యకర్త, నాయకుడు ఇష్టపడలేదు. చాలా అహంకారంగా పార్టీ అంతా ఖాళీ అయిపోయింది, అంతా నీ ఒడ్డు పొడుపు చూసి నీ పక్కన వచ్చారని అహంకారంగా మాట్లాడొద్దు. కేసినేని నాని, రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ జగన్ రెడ్డి పంచన చేరి మా నాయకుడిని కానీ, మా లోకేష్ బాబు గారిని కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడితే ఇంకా అధపాతానికి దిగజారిపోతావు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఉన్నత విలువలు ఉండాలి. గెలవచ్చు, బతకొచ్చు, చావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా శాశ్వతం కాదు. కానీ ఈ దిగజారుడు రాజకీయాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు సహించరు, కృష్ణా జిల్లా ప్రజలు సహించరు. నీ చేతనైంది నువ్వు చేసింది చెప్పుకో.